అది విషపూరితమైన కత్తివేటు. దాని వేటు వల్ల శరీరమంతా విషపూరితమైనది. దానిని నయం చేయుట ఎవరితరమూ కాదు. ఏంటి మీరు చెప్పేది నిజమా? ఆ దుర్మార్గుడు ఫణీంద్రుడు మాపై పగబట్టి విషపూరితమైన కత్తితో యుద్ధానికి దిగాడా? అవునమ్మా. ఇక నాకు సెలవు. అమ్మా, ఇప్పుడేం చేద్దాం? కొక్కంటి మేకల చెరువు వైద్యులు, బొక్కపట్నం నుండి అన్న నారాయణుడు తోడుకుని వచ్చిన వైద్యులు కూడా మా చేత కాదంటున్నారు. చివరకు పెనుగొండ రాజ వైద్యులు ఇక చికిత్సలో ఫలితం లేదని చెబుతున్నారు. ఇక ఏం చేద్దాం? ఎవరు నయం చేయలేరా? బావ మనోవేదన వల్ల జబ్బు మరింత పెరిగే అవకాశం ఉంది. మనకా శ్రీహరే దిక్కు. అమ్మా, మీకో విషయం చెప్పాలి. ఆ మునియప్ప నాయుడు గారు శకునుల కోటలో ఏవో కుట్రలు పన్నుతున్నారమ్మా. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయినా ఆ దైవ నిర్ణయం ఎలా ఉంటే అలానే జరుగుతుంది. చూడమ్మా, అది అంటువ్యాధని, చాలా ప్రమాదకరమని చెప్పి వారిని కోట నుండి వెళ్ళగొడదాం. మన పాచిక పారింది. దీనికిక తిరుగులేదు. పిల్లేగారు వ్యూహం రచిస్తే మత్తు ఇవ్వకుండానే మనిషిని నొప్పి లేకుండా ముక్కలుగా నరికివేయవచ్చు. మామగారు మంచి సలహా ఇచ్చారు. దీనిని ఎవరైనా సమర్థించగలరు. అవును నాన్నగారు, రేపే వారిని ఈ కోట నుండి వెళ్ళగొడదాం. తిమ్మమ్మగారు, పెనుగొండ రాజులు మీ ఆయనకి ఇచ్చిన ధనమే కాక సంస్థానంలో ధనమంతా ప్రజాసేవకు దారపోశారు. మీ ఇష్టానుసారంగా వెచ్చించి ఖజానా గుల్ల చేశారు. దివాలా తీయించారు. మిగిలిన సొమ్మంతా ఖర్చు చేస్తున్నారు. ప్రజల కోసం ఖర్చు చేశామే కాని ఇందులో మా స్వార్థం ఏం లేదు. ఏదేమైనా మీ ఆటలు ఇక సాగవు. బిడ్డ వెంగమనిమ్మ, ఇది నయమగు జబ్బు కాదు. ఇది కుష్ఠవ్యాధి. అంతేకాదు, అంటువ్యాధి కూడా. వారు ఇంటనుంటే ఆ జబ్బు మీకు కూడా అంటుకుంటుంది. నేను 3 ఏళ్ల నుండి ఆయనతో కలిసి ఉంటూ సేవలు చేస్తున్నాను. అంటు వ్యాధి అయితే నాకెందుకు సోకదు? అదంతా మాకు అనవసరం. వెంటనే కోటను విడిచి వెళ్ళిపోండి, లేదంటే బట్టలతో బయట గెంటించాల్సి ఉంటుంది. తక్షణమే కోట నుండి వెళ్ళండి. ఇదేమి వైపరీత్యం? కోటలోని వీరునికి కోట నుండి వెలియా? ఈ సంస్థానం మాకు కావాలని మీరు అడుగుంటే మేమే మీకు ఇచ్చేసేవాళ్ళం. ఇన్ని కుట్రలు కుతంత్రాలా? అయ్యా, ఏమిటి మీకు ఈ దుస్థితి? మిమ్మల్ని నేను ఈ పరిస్థితుల్లో చూడలేను. నాకు సెలవు ఇప్పించండి.
చెల్లెమ్మా, ఏమిటి మీకు ఈ దుస్థితి? ఆంజనేయ శాస్త్రి గారు వచ్చి చెప్పే వరకు మాకు ఈ విషయమే తెలియదు. తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చాను. ఇదంతా పైవాడి నిర్ణయం. ఎలా ఉంటే అలా జరుగుతుంది. తల్లి, నీకింకా ఓపిక ఎక్కడున్నది? కోటలో వెలిగిన నీవు కుటీరంలోకి మారినా ఎన్నో అవమానాలు భరిస్తూ ఇంత సహనం సంయమనంతో ఎలా ఉండగలుగుతున్నావు? బావా, అది తిమ్మమ్మకు భగవంతుడిచ్చిన వరం. చూడండి, ఎందరూ అసహించుకున్నా తన ధర్మంగా నాకు సపర్యలు చేస్తూ ఎంత సహకరిస్తుందో చూడు బావా. బావా, తక్షణం రథం ఎక్కండి. మనం అందరం బుక్కపట్టణం వెళ్ళిపోదాం. అన్నా, నన్ను క్షమించండి. దయచేసి మమ్మల్ని రమ్మని కోరవద్దు. చావైనా బతుకైనా మాకిక్కడే. అమ్మా, ఎంత ఎదిగిపోయావు. నువ్వు సతీ అనసూయ, సతీ సావిత్రులకు ధీటుగా ఎదిగావు తల్లి. అవును బావా, మీరు బాధపడవద్దు. అదిగో ఆ బంగారు పిడిబాకు తీసుకో, ఈ బంగారు కడియం తీసుకో. కత్తి, కవచం, బంగారు చెరి తలపాగా అన్నీ మీ అన్నయ్యకిచ్చే. అన్నా, తీసుకో. చెల్లి, మీరు లేని ఈ వస్తువులు నాకేలా? తల్లి, ఇక నేను చేయగలిగింది ఏమున్నది? ఆలివేల మంగమ్మ శ్రీనివాసరావు మిమ్మల్ని కాపాడాలి. వెళ్ళొస్తాను తల్లి. బావగారు, వెళ్ళొస్తాను. అన్నా నారాయణ, నువ్వు పసుపు కుంకుమలతో పట్టు చీరలతో ఈ చెల్లెళ్ళు కనుపాపలా చూసుకున్నావు. అందుకే నీకో మాట. బావగారు మరణిస్తే నేను సతీ సహగమనం చేయాలని నిర్ణయించుకున్నాను. వద్దమ్మా, నీ అన్న నారాయణుడుండగా నీకు ఏ లోటు రానివ్వడమ్మా. లేదన్నా, బావలేని బతుకు నాకక్కర్లేదు.